అనుదిన బైబుల్ లేవీకాండము 18వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్ఛాదమును తీయుటకు వారిని సమీపించకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానచ్ఛాదనముగానున్న నీ తల్లి మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానచ్ఛాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలపట పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానచ్ఛాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానచ్ఛాదనమునైనను కుమార్తె మానచ్ఛాదనమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానచ్ఛాదనమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానచ్ఛాదనమును ఆమె కుమార్తె మానచ్ఛాదనమును తీయకూడదు. ఆమె కుమార్తెని మానచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె మానచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండినప్పుడు ఆమె మానచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్థలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నీవి ఏమాత్రమును నీ సంతానమును మెలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ సైన్యము వలన పురుష సైన్యము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్థలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెర్లగక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్క వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మను వెళ్ళగ్రక్కి వేయకుండినట్లు మీరు, అనగా స్వదేశీయే కానీ మీలో నివసించు పరదేశీయే కానీ ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకునుకుండినట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడైన యెహోవాను.